సరైన జాబ్ దొరకక ఇబ్బంది పడుతున్నారా? క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ లాంటివి అడ్డంకిగా ఉన్నాయా? అయితే కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు మంచి జీతం సంపాదించే ఒక అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా మందికి వచ్చే డౌట్ ఇదే. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మంచి సాలరీ సంపాదించటం నిజంగా సాధ్యమేనా? ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అదే చెప్తోంది. ఇందులో ఎంత నిజముందో చూద్దాం పదండి. అయితే మనం మాట్లాడుకోబోయేది స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అందిస్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్ జాబ్ గురించి. ఇది డెలివరీ జాబే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు, ఎందుకంటే దీనిలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. మరి ఈ ఉద్యోగాన్ని ఎందుకంత స్పెషల్గా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని అంటున్నారో చూద్దాం. ఇందులో కొన్ని విషయాలు జాబ్ కోసం ఎదుర్చూస్తున్న వాళ్లకి చాలా హెల్ప్ అవుతాయి. ఈ జాబ్లో కొన్ని అద్భుతమైన సౌలభ్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్లై చేయడానికి ₹1 కూడా ఫీజు లేదు, అనుభవం అస్సలు అవసరం లేదు, ఏజ్ లిమిట్ కూడా లేదు. అయితే ఒక విషయం గమనించాలి, ఈ అవకాశం ప్రస్తుతానికి హైదరాబాద్లో, అది కూడా పురుషులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక అందరూ వెయిట్ చేసే పాయింట్కొచ్చేశాం, అదే శాలరీ. అసలు జీతం ఎంతొస్తుంది? వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? వాటి గురించిప్పుడు వివరంగా చూద్దాం. నమ్మటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈ జాబ్లో నెలకు ₹40,000 వరకు సంపాదించే అవకాశం ఉందన్నమాట. ఇది మ్యాక్సిమం ఎర్నింగ్ పొటెన్షియల్. అసలు ఇంత డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, నెలకి 40,000 అన్నారు కదా, మరి వారానికి ఎంతొస్తుంది? అంచనా ప్రకారం వారానికి దాదాపు 10,000 నుంచి 12,000 వరకు సంపాదించొచ్చు. హైదరాబాద్ లాంటి సిటీలో ఆర్డర్లు బాగానే ఉంటాయి కాబట్టి పనికి లోటుండదు, తద్వారా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఇంకో మంచి విషయమేంటంటే శాలరీ కోసం నెలంతా ఆగాల్సిన పని లేదు. ప్రతి వారం కరెక్ట్గా బుధవారం రోజున అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అంతేకాదు, ఇన్సెంటివ్స్, ఫ్రీ ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా టార్గెట్లు పెట్టి టెన్షన్ పెట్టే రకం జాబ్ కాదిది. ప్రెషర్ ఉండదని చెప్తున్నారు. సరే, జీతం బాగుంది, బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ జాబ్కి అప్లై చేయాలంటే మన దగ్గర ఏముండాలి? అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఈ ఉద్యోగానికి కావాల్సింది చాలా సింపుల్. కేవలం 4 విషయాలు. 1. 10th క్లాస్ పాసై ఉండాలి. 2. ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. 3. ఆధార్ ఇంకా పాన్ కార్డ్. 4. శాలరీ కోసం ఒక బ్యాంక్ అకౌంట్. అంతే. ఇక్కడ ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీ కాదు. ఇక మనం ముందే చెప్పుకున్నట్టు ఎక్స్పీరియన్స్, ఫీజులు, ఏజ్ లిమిట్ ఇలాంటివేమీ లేవు. ఇక వెహికల్ విషయంలో ఒక చిన్న కండిషన్ ఉంది. జాబ్లో జాయిన్ అయిన మొదటి 3 రోజులు మాత్రం సొంత బైక్ వాడుకోవాలి. కానీ 4వ రోజు నుంచి కంపెనీయే ఫ్రీగా బండి ఇస్తుంది. సో కొత్తగా బైక్ కొనాల్సిన అవసరం లేదు. ఆ 3 రోజులు కొంచెం అడ్జస్ట్ అయితే చాలు. ఓకే, పని గురించి తెలిసింది. మరి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? కేవలం డెలివరీ మాత్రమే చెయ్యాలా, లేక ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జాయిన్ అయిన 4వ రోజే కంపెనీ వెహికల్ వస్తుంది. కేవలం 3 నెలలు పనిచేశాక ఫస్ట్ ప్రమోషన్కి ఛాన్స్ వస్తుంది. ఇక్కడే అసలు విషయమేంటంటే ప్రమోషన్ వచ్చాక వర్క్ ఫ్రం హోమ్ చేసే అవకాశం కూడా రావచ్చట. మరి ప్రమోషన్ వస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి? అనుభవం వచ్చాక రిక్రూటర్గా, టీమ్ లీడర్గా లేదా స్టాక్ అసైనర్గా ప్రమోట్ అవ్వొచ్చు. అంటే కెరియర్ డెలివరీతోనే ఆగిపోదు, ముందుకెళ్లే దారి కూడా ఉందన్నమాట. ఇప్పటిదాకా జాబ్ గురించిన అన్ని డీటెయిల్స్ చూశాం. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దీనికి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళిచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత రిక్రూటర్ నుంచి కాల్ వస్తుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ ఫోన్లోనే అయిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఏ లొకేషన్లో పనిచేయాలో చెప్తారు. అంతే. ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్పుకోవాలి. ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒక మంచి పని చేయడం మేలు కదా. ఏ పనైనా సరే కష్టపడి చేస్తే వచ్చే సంతృప్తే వేరు. సో ఈ జాబ్ ఆపర్చునిటీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనకు తెలుసు. ఇది వాళ్ల ప్రస్తుత పరిస్థితులకు, అవసరాలకు సరైనదేనా కాదా అనేది ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.